Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. గుంటూరు మోతీలాల్ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రా తరహాలో కూల్చివేతలు మొదలై అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ఉన్నారు అధికారులు. భారీ పోలీస్ బందోబస్తుతో ఇళ్ల కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇక తమకు ఎలాంటి ప్రత్యామ్నాయము చూపకుండా ఎలా ఇల్లు తొలగిస్తారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయమని స్థానిక ఎమ్మెల్యే నజీర్ వద్దకు వెళ్లారు బాధితులు. ఇక ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారంటూ ఆరోపిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే నజీర్ తీరుపై దుమ్మెత్తు పోస్తూ ఉన్నారు బాధితులు. మోతీలాల్ నగర్ కూల్చివేతల వద్దకు వైసీపీ శ్రేణులు వెళ్లారు. ఇక పేదల పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందంటూ వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత ఇల్లు తొలగించాలంటూ వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ రకంగా గుంటూరులో హైడ్రా తరహా నిర్మాణాల కూల్చివేత వ్యవహారంతో ఒక హై డ్రామా చోటు చేసుకుంది. అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందని చూడాలి. ఇక ఆదుకుంటారని చెప్పి స్థానిక ఎమ్మెల్యే నజీర్ దగ్గరికి వెళ్తే తాను కూడా సరిగ్గా స్పందించటం లేదు అంటూ వారందరూ ఆరోపిస్తూ ఉన్నారు. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, గుంటూరులో ఇళ్ల కూల్చివేత గురించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణుశ్రీ, ఏదైతే గుంటూరు మోతీలాల్ నగర్ లో ఉద్రిక్త అయితే చోటు చేసుకుంది. మోతీలాల్ నగర్ లో పేద ఇళ్లు తొలగిస్తున్నారని కూడా అధికారులు అక్కడైతే తొలగిస్తారు. వందలాది మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న నివాసం ఉంటున్న పేద ఇళ్లను అయితే తొలగిస్తున్నారు. అయితే అక్కడున్న బాధితులు మాత్రం తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఎలా ఇల్లు తొలగిస్తారంటూ మేము ఎక్కడికి వెళ్ళాలని కూడా అయితే బాధితులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని కలిసిన బాధితులు కూడా అక్కడ ఎమ్మెల్యే నజీర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ నజీరు మమ్మల్ని చాలా చులకలుగా మాట్లాడారు అని కూడా అక్కడ ఉన్న బాధితులు మాత్రం చాలా ఆవేదన కానీ ఆగ్రహం కూడా అయితే కూటమి ప్రభుత్వం మీద ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మీద అయితే అక్కడ ఉన్న బాధితులు అయితే చాలా ఆవేదనను ఆగ్రహంతో ఉన్నారు. మాకు ప్రత్యామ్నాయం చూపించండి, మాకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే ఇలాంటి ఇల్లు కూలగొట్టాలి, కానీ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మా పరిస్థితి ఏంటిది, అక్కడ పక్కనే ఉన్న రైల్వే పట్టాలే మా పరిస్థితి, మేము అక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా ఉందని కూడా అక్కడ ఉన్న బాధితులు చెబుతున్నారు. కానీ ఎమ్మెల్యే నజీర్ మాత్రం చాలా దారుణంగా మా పట్ల వ్యవహరిస్తున్నారు. దాన్ని కూడా అక్కడ ఉన్న బాధితులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా కూడా అధికారులు వీళ్ళకు నోటీసులు ఇవ్వటం కానీ ఏమీ జరగలేదా? డైరెక్ట్ గా వెళ్ళి కూల్చివేతలు చేపట్టారా ఏంటి? ఎస్ రేణుశ్రీ, కానీ అధికారులు మాత్రం ముందస్తుగా వాళ్ళకి చర్యలు చేపట్టినా గానీ వాళ్ళకి ఇచ్చినా కానీ మాకు ప్రత్యామ్నాయంగా చూపించిన తర్వాతే మా దగ్గరకు రావాలి, కానీ ఇలాంటి మాకు ప్రత్యామ్నాయం చూపించకుండా మా ఇల్లు కూల్చివేతట ఇది ఎంతవరకు దారుణం అని కూడా అక్కడైతే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. కానీ అధికారులు సుమారు 400 మంది పోలీసులను బందోబస్తుగా తెచ్చుకొని అక్కడ ఒక హైదరాబాద్ లోనే చూస్తాం మనం. ఇప్పుడైతే కొత్తగా హైడ్రా అనేది ఉంది, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా గుంటూరులో కూడా హైడ్రా ఏమన్నా ఇక్కడ ఏమైనా ఉందా అని కూడా ఇక్కడైతే బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. పోలీసులు 100 మంది పోలీసులు అక్కడ బందోబస్తు పెట్టుకొని అక్కడ ఉన్న వారిని బాధితులను జీబులు ఎక్కించుకుంటూ వారిని అక్కడ నుంచి తీసివేస్తూ అలాగే కూల్చివేస్తూ కూడా కూల్చివేతకు కారణం ఏమని చూపుతున్నారా? ఏమైనా ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని వాళ్ళు ఇల్లు నిర్మించుకోవటం జరిగిందా? అసలు వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నారు ఏంటి? ఎస్ రేణుసు, వాళ్ళు సుమారు 70 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు. వారు అక్కడ ఉన్న రైల్వేకి సంబంధించి దానికి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఉన్నారు. కానీ వారు మేము ఇక్కడ ఉండి దాదాపు 70 సంవత్సరాలు అయింది, ఎప్పుడు కానీ ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అభివృద్ధి అని చెప్పి మా పేదల ఇల్లు కూలుస్తున్నారు. ఈ ఇల్లు కూల్చే టైంలో మాకు ప్రత్యామ్నాయంగా చూపించి మమ్మల్ని ఖాళీ చేయమంటే మేము ఖాళీ చేస్తాం, కానీ ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటే మాత్రం ప్రభుత్వాలన్నీ ఎల్లకాలం ఉండవని కూడా అక్కడ ఉన్న బాధితులు కానీ దుమ్మెత్తిపోతున్నారు. అంటే కూటమి ప్రభుత్వము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తామంది, కానీ ఇలాంటి అభివృద్ధి పేదల ఇల్లు కూల్చే అభివృద్ధి మాకు అవసరం లేదని కూడా ఉన్నది అక్కడ ఉన్న బాధితులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూరు ఫాతిమా కూడా చేరుకున్నారు, అక్కడికి సిపిఐ నాయకులు కూడా చేరుకున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేపడుతున్నారు. నూరు ఫాతిమా కూడా అధికారులతో మాట్లాడారు.
మాట్లాడి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి అప్పుడు ఇల్లు కూల్చే కార్యక్రమం చేపట్టాలని కూడా అయితే అక్కడ డిమాండ్ చేశారు. అలాగే సిపిఐ నాయకులు కూడా అయితే అక్కడికి వచ్చి వాళ్ళు ఆందోళన చేపట్టారు. వారందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం అయితే అక్కడ చేపట్టి వారిని జీబులు ఎక్కించుకొని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా అయితే అక్కడ ఉన్న వాళ్ళు తరలించారు. కానీ బాధితులు మాత్రం అక్కడే ఉండి నిరసన తెలుపుతున్నారు. వారిని కూడా చల్లా చెదురు చేసే కార్యక్రమంలో భారీగా అయితే బందోబస్తు ఏర్పాటు చేసి అయితే కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. రేణుశ్రీ. రైట్ సత్య, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ప్రత్యామ్నాయం చూపకుండా ఇల్లు కూల్చివేయటం మీద అయితే బాధితులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 70 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటూ ఉన్నాం, మా పెద్దల నుంచి ఇల్లు వచ్చింది, మాకేం తెలియదు అంటూ వారందరూ వాపోతూ ఉన్నారు. ఇక్కడ ఈ భూముల గురించి కానీ వీటి గురించి కానీ మాకు తెలియదు. కనీసం ప్రభుత్వం అసలు ముందుగానే అంటే మాకు ఏం జరుగుతుంది ప్రత్యామ్నాయం చెప్పకుండా వచ్చి ఈ రకంగా కూల్చివేస్తే మేమేమైపోవాలి, ఎటు వెళ్ళాలి అంటూ వారందరూ కూడా ఆవేదన వెళ్ళగక్కుతూ ఉన్నారు. దీని మీద సరే ఇటు ఎమ్మెల్యే స్పందిస్తారని చెప్పి వెళ్తే కనీసం కూల్చివేతలు టెంపరీగానే ఆపేస్తారు అని చెప్పి మేము ఎమ్మెల్యే నజీర్ దగ్గరికి వెళ్ళాము. అయినప్పటికీ కూడా నజీర్ కూడా న్యాయం చేయలేదు. ఎవరు కూడా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, మా విషయాల్లో ఎవరూ పట్టించుకోవటం లేదు, ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది, వీళ్ళకి ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం, వీళ్ళకి ఒక ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూడొచ్చు. ఎక్కడ గుమ్మం లేదు. ఈ 102 సంవత్సరాలు జీవిస్తున్నా ఒక రోజు కాదు, ఒక్కడ కాదు ఒక్కడైనా న్యాయం చేయలేదు. మాకు ఇచ్చాను చదువుతున్నాడు ఆయన, తెలిసిన ఆయన ఏమీ లేదు, అన్ని అబద్ధాలు చదువుతున్నాడు. మాకేం న్యాయం చేశాడు ఆయన, ఓట్లు వేయించుకొని ఏడు తక్కువ మడికాడు ఏమడికాడు. నాకు జ్వరం 4 రోజులు పట్టి జ్వరం అంటే జ్వరం. మా పరిస్థితి ఉంది, మరి చెప్పండి. వాళ్ళు మేట కొడుతూ కరెంట్ కూడా తీసుకోవాలి. మీకు వేరే చోట ఎక్కడ చూపించలేదు ఇల్లు? ఏ చూపించలేదండి. ఏం పేరమ్మా నీ పేరు? ఏరమ్మ పాలడు ఏరమ్మ. చెప్పలేదు మీకు? చెప్పలేదండి. మన అన్ని కొత్త అండి పడు తిని తెలుగు కట్టించుకున్నాడు. లక్ష వేలు ఏందండి అప్పుడు. కరెంట్ బిల్లులు అన్నీ ఉన్నాయా మీకు? ఉన్నాయి.